ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో రెండో టెస్ట్ విశాఖపట్నం వేదికగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సిరీస్లో హైదరాబాద్ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచి 1-0 తేడాతో లీడ్లో ఉంది. వైజాగ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈ గ్రౌండ్లో 2 టెస్టులు జరిగాయి. ఈ గ్రౌండ్లో 5వ రోజు అంటే 4th ఇన్నింగ్స్ ఆడటం కొంచెం కష్టమనే చెప్పాలి. ఈ 2 టెస్టులు టాస్ గెలిచిన టీం మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ గ్రౌండ్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 478 పరుగులు, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోరు 343 పరుగులు, యావరేజ్ థర్డ్ ఇన్నింగ్స్ స్కోరు 263 పరుగులు, యావరేజ్ 4th ఇన్నింగ్స్ స్కోరు 174 పరుగులు. స్టాట్స్ చూస్తుంటే మొదట్లో బ్యాటింగ్ అనుకూలించే పిచ్ క్రమంగా బౌలర్స్ వైపు టర్న్ అవుతోంది. దీంతో ఈసారి కూడా ఇక్కడ టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువ ఉంది. ఇదే గ్రౌండ్తో ఇంగ్లాండ్లో 2016-17లో జరిగిన సిరీస్లో ఇండియా 244 పరుగులు తేడాతో గెలిచింది. ఇండియా ఫస్ట్ 455 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ 255 పరుగులు కాల్అవుట్ అయింది. ఇండియా థర్డ్ ఇన్నింగ్స్లో 204 పరుగులు కాల్అవుట్ అయితే ఇంగ్లాండ్ 4th ఇన్నింగ్స్ 158 పరుగులకే ఆల్అవుట్ అయింది. 4th ఇన్నింగ్స్లో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు, రవీంద్ర జడేజా 2 వికెట్లు, జయంత్ యాదవ్ 3 వికెట్లు తీశారు. మొత్తంగా గ్రౌండ్ స్టాట్స్ చూస్తుంటే మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్స్కి ఎక్కువగా అనుకూలిస్తోంది. గత మ్యాచ్లో 3 స్పిన్నర్స్తో బరిలో దిగిన ఇండియా ఈసారి ఇంగ్లాండ్లా 4 స్పిన్నర్స్తో బరిలో దిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ టెస్ట్కి ప్లేయింగ్ 11 2 జట్లు మార్చుతున్నాయి. ఇంగ్లాండ్ 2 చేంజ్లతో ఈ మ్యాచ్లో బరిలో దిగుతుంది. గాయపడిన సీనియర్ స్పిన్నర్ లీచ్ బదులు షోయబ్ బషీర్ టెస్టులో డెబ్యూ చేస్తున్నాడు. ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ప్లేస్లో జేమ్స్ ఆండర్సన్ బరిలో దిగుతున్నాడు. కేవలం ఈ 2 మార్పులతోనే ఇంగ్లాండ్ ఫైనల్ 11 ప్రకటించింది. ఓపెనర్స్గా క్రాలే, బెన్ డకెట్, నెంబర్ 3గా ఓలీ పోప్, నెంబర్ 4గా జోయ్ రూట్, నెంబర్ 5గా జానీ బెయిర్స్టో, నెంబర్ 6గా కెప్టెన్ బెన్ స్టోక్స్, నెంబర్ 7గా కేపర్ ఫోక్స్, నెంబర్ 8గా రెహాన్ అహ్మద్, నెంబర్ 9గా టామ్ హార్ట్లీ, నెంబర్ 10గా షోయబ్ బషీర్, నెంబర్ 11గా జేమ్స్ ఆండర్సన్ ఉంటారు. ఇంకా ఇండియా తక్కువలో తక్కువ 4 చేంజెస్తో బరిలో దిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. గాయాల కారణంగా సెకండ్ టెస్ట్కి ముందే వైదొలిగిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ప్లేసుల్లో 2ని, ఫామ్లో లేని శుభ్మన్ గిల్ ప్లేస్లో 1ని, ఇంకా ఈ టెస్ట్లో 2 ఫాస్ట్ బౌలర్స్ బదులు 1 ఫాస్ట్ బౌలర్ని ఆడించాలని టీమిండియా భావిస్తుండటంతో మహమ్మద్ సిరాజ్ ప్లేస్లో వేరొకరిని ఆడించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇండియా టీం విషయానికి వస్తే ఓపెనర్స్గా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కొనసాగుతారు. ఇంకా నెంబర్ 3గా శుభ్మన్ గిల్ ప్లేస్లో రజత్ పాటిదార్ ఆడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ ఏ మ్యాచ్ల్లో వరుసగా సెంచరీలు చేసి ఫామ్లో ఉన్న పాటిదార్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఆడే అవకాశాలు ఉన్నాయి. కేఎల్ రాహుల్ స్థానంలో చాలా కాలంగా టెస్ట్ టీంలో చోటు కోసం ఎదురు చూస్తున్న సర్ఫరాజ్ ఖాన్ బరిలో దిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెంబర్ 5గా శ్రేయస్ అయ్యర్కి ఇంకో ఛాన్స్ ఇస్తారు. నెంబర్ 6గా లోకల్ బాయ్ కీపర్ కేఎస్ భరత్ ఉంటాడు. ఇంకా నెంబర్ 7గా రవీంద్ర జడేజా ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ ఆడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్షర్ పటేల్ ఉంటాడు. రవిచంద్రన్ అశ్విన్, ఫేసర్ మహమ్మద్ సిరాజ్ బదులు కుల్దీప్ యాదవ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెంబర్ 11గా వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఉంటాడు. మొత్తంగా ఇండియా విశాఖపట్నం టెస్ట్ మ్యాచ్కి ఈ ప్లేయింగ్ 11తో దిగుతుందని నాకు అనిపిస్తోంది. ఈ ఫైనల్ 11 మార్పులు ఏవైనా ఉండాలని మీకు అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.